నమస్తే వజీర్ సాబ్. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తేల్చి చెప్పారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే అసెంబ్లీకి వస్తాను అంటున్నారు. మరి డిఎస్సి మీద బయట గొడవ చేస్తున్న వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళి నిలదీయకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, దాన్ని అది ఇస్తేనే వస్తాను అంటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్న మాటని మీరు అసెంబ్లీలో కూడా అడగండి. అసెంబ్లీలో కూడా అడగచ్చు. ఆ తర్వాత డిఎస్సి గురించి మాట్లాడవచ్చు, సమస్యల మీద, ప్రజా సమస్యల మీద మాట్లాడవచ్చు. మీరు ఊరికినే రప్పా అని ఊరికి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి రౌడీలాగా గంజాయి బ్యాచ్ని తీసుకొని ఆ రకంగా తినే బదులు అసెంబ్లీలో మీ దమ్మేంటో ఇప్పుడు అసెంబ్లీలో చూపించి మాట్లాడండి. మళ్ళీ ఓ పక్కనేమో మండలికి వెళ్ళమని చెబుతారు, ఓ పక్క అసెంబ్లీకి వెళ్ళొద్దని చెప్తారు. ఏంటి అండి అసలు మీరు రాజకీయవేత్తలా లేకపోతే ఒక గోండాయిజం టైప్లో ఉంది తప్ప మీరు ప్రజాస్వామ్యానికి పనికొచ్చేటువంటి వ్యక్తులు కాదు అనేటువంటిది నిన్న మీరు మీ యొక్క సమావేశంలో నిన్న మీరు మాట్లాడిన విధానం బట్టి చూస్తే మీరు అసలు రాజకీయాలకి, మీ ప్రజాస్వామ్యానికి మీరు పనికిరారు. మీరు కేవలము మీ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే మీరు పనికొస్తారు తప్ప ఇలాంటి పనికిరావు. మీరు ఎంతసేపు కూడా రపాని ఎందుకు పెట్టారనే దానికి ఇప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. మీరు చంపించటం లేకపోతే దాచుకుంటాం ఈ తప్ప మీకేం తెలియదు. అందుకనే మీరు అసెంబ్లీకి రావట్లేదు అనేది ప్రజలందరూ కూడా ఇవాళ ప్రతి చోట కూడా చర్చ జరుగుతున్న విషయం. మీరు అడిగిన దానికి కూడా సమాధానం అదే అని చెప్పి తెలియజేస్తారు. అంటే ఇక్కడ ఒక్కటి సార్, బయట మాత్రం ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకాలు చేస్తామంటున్నారు, ర్యాలీలు చేస్తామంటున్నారు. డిఎస్సి మీద నారా లోకేష్ గారు రాజీనామా చేసేదాకా విశ్రమించమంటున్నారు. మరి అదే అసెంబ్లీ వేదికగా మాట్లాడితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ అనేది పెరిగే అవకాశం ఉన్నా సరే అసెంబ్లీకి వెళ్ళి డిఎస్సి మీద ఎందుకని ప్రశ్నించలేకపోతున్నారు అనుకోవాలంటారు? అది చెప్పాగా సార్ మీకు ఇందాకే, ప్రజాస్వామ్యం అంటే అతనికి కొంచెం కూడా విలువ లేదు. ప్రజాస్వామ్య విధానానికి అతనికి సంబంధం లేదు. తర్వాత అతను ఒక అన్ఎడ్యుకేటెడ్ మనిషి లాంటి మనిషి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఎవరైనా నాకు తెలియని విషయం ఉందనుకోండి, మీలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే తెలుసుకుంటే ప్రయత్నం చేసి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎట్లా ఉపయోగించుకొని ఆలోచిస్తారు. అతను నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిన గోండాయిజమే కరెక్ట్, నేను చెప్పిన దాచుకుంటమే కరెక్ట్ అనేటువంటి భావం గల మనుషులకి ఎవ్వరు కూడా ఏమి చెప్పలేరు. ఎందుకంటే ఆ రోజు మనం గతంలో ఈ సృష్టి పుట్టించి కానీ చూస్తా ఉన్నాం. రాక్షస జాతి మనం చూసాం. మరి సీతాదేవి గారిని ఆమెను ఎత్తిపోవటం, తర్వాత అక్కడ ఉన్నటువంటి రాక్షస మనస్తత్వాలు అవన్నీ కూడా మరి పురాణాల్లో మనందరం కూడా చూసాం. ఆ జాతికి సంబంధించిన వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి అనే అతను. కాబట్టి అతను ఈ ప్రజాస్వామ్యాన్ని పట్టినటువంటి ఈ చీడని ఎలా మనం నాశనం చేయాలనేది ప్రజలందరూ కూడా ఏకమయ్యి, కాబట్టి మరి చీడ అనే దాన్ని మనం తోలాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఏ ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనకు ఆందోళనమై ఉన్నటువంటి మన తెలుగు వారికి అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ఇలాంటి వాళ్ళు కనుక రాజకీయాల్లోకి వస్తే ఈ రాష్ట్రం పాడైపోయి మరలా జీరోలోకి వెళ్ళిపోతామని చెప్పేసి కూడా తెలియదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకొస్తున్నటువంటి మరి పోలవరం ప్రాజెక్టు కానీ, వెలుగొండ కానీ, తర్వాత ఇక్కడ అమరావతి కానీ, ఈ విశాఖపట్నం అభివృద్ధి కానీ నిన్న జరిగిన సమావేశంలో కూడా చూసాం. ఎన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అనేటువంటిది కూడా ఉంది. అది అంతే రాకుండా అతని విధానం ఏంటంటే, పేదవాడుగానే ఉండాలి, ధనికుడు మాత్రమే ధనికుడిగా ఉండాలి, ఆయన మాత్రం సూపర్గా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ అయింది. చంద్రబాబు నాయుడు ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటువంటి మనస్తత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంది. కానీ తనది మాత్రం అది కాదు. అతను ఒక్కడే బాగుండాలి, మిగతా వాళ్ళంతా కూడా నాశనం అవ్వాలనేటువంటి ఆలోచన గలటువంటి ఒక ఉద్దేశం గలటువంటి వ్యక్తి అని చెప్పేసి తెలియజేసుకుంటాం. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల విధానం ఎలా చూడాలంటారు? గతంలో చూసాము, మన శ్రీకాకుళం పర్యటనప్పుడు ఏదైతే సిద్ధిరాప్పలరాజును పరామర్శించడానికి వెళ్ళారు, ఏదైతే తన కొడుకు చేసిన యాక్సిడెంట్లో సాక్ష్యాలను తారుమారు చేయడానికి చూసిన వ్యక్తిని అక్కడ పరామర్శకు వెళ్ళాడు. ఈ రోజు ఒక విరూపాక్ష ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఒక మహిళ మీద దాడి చేసి అతని జైల్లో ఉంటే అతన్ని పరామర్శించడానికి కర్నూలు వెళ్తున్న పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని అసలు ఎలా చూడాలంటారు? మీరు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది ఆయన ప్రతిపక్ష హోదాలోకి వచ్చిన తర్వాత. ఆయన అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయనకి సానుభూతిగా ప్రజలంతా కూడా అయ్యో ఇట్లా హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయారు అనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో జనం అంతా కూడా ఆ రోజు ఇతన్ని స్వాగతించిన మాట వాస్తవం. దాని వల్ల నేను
లాభం పొందా కాబట్టి ఇప్పుడు కూడా అదే రకంగా లాభం పొందొచ్చు అనేటువంటి భావంతోనే 2 సంవత్సరాల నుంచి మనం కనుక తీసుకున్నట్టయితే మన గుంటూరు కానివ్వండి, అంతకుముందు జరిగినట్టు వాటిని కానివ్వండి, వైజాగ్లో జరిగింది కానివ్వండి, శ్రీకాకుళం జరిగింది కానివ్వండి, ఈ విషయం మరి ఇతను ఎక్కడికి వెళ్ళినా సరే రప్ప జనాల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం, యాక్సిడెంట్లు చేయటం. మరి నిన్న కూడా మనం చూసాం, శ్రీకాకుళంలో వచ్చినట్టు వాళ్ళకి 500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటం, వాళ్ళందరికీ తాపించటం, ఆయిల్ కొట్టించాలని చెప్పి ఆయిల్ కొట్టించకపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి రాజకీయాలు నడిపే వాళ్ళు ఎక్కువ కాలం మనుగడ సాధించలేరు. కాబట్టి రాజకీయం అంటే సేవ చేయటానికి రావాలి, అంతేగాని ఇది దోచుకుంటాకి రాకూడదు అనేటువంటిది మన ఇలాంటి రాజకీయవేత్తలని మనందరం కూడా ప్రజాస్వామ్యం అనేటువంటి మన ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అసలు మరీ మితిమీరిన ఉత్సాహంతో కార్యకర్తలు చేస్తున్న దాడులతో ఇబ్బంది పడుతున్న పోలీసులు, ఇచ్చిన పర్మిషన్లను ఉల్లంఘిస్తున్న వైసీపీ నేతలు, అంటే ఇది పోలీసులు చేతగానితనం అనుకోవాలంటారా, లేదంటే ప్రభుత్వం ఉదాసీనతో అతని పర్యటనలకు అనుమతిస్తుంది అనుకోవాలంటారా, లేదంటే రాజ్యాంగబద్ధంగానే అతనికి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది అనుకోవాలంటారా? మనకి ప్రజాస్వామ్యంలో ప్రజల స్వామ్యంలో ప్రాథమిక హక్కులు కొన్ని ఉన్నాయి. దాని ప్రకారంగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క నిరసనని తెలియజేసే బాధ్యత మన పైన ఉంది, నాయకుల పైన ఉంది. కాబట్టి అలాంటి విషయాలని మీరు ఏం చెప్తారు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్తారు, నిరసన తెలియజేసుకుంటున్నాం ఈ విషయాల మీద పైన నేను చెప్పి ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, అదంతా కూడా బోగస్ లాగా చేసి మీరు మీ యొక్క అక్కడ ఉన్నటువంటి గోండాలని, గంజాయి వాళ్ళని వీళ్ళందరినీ ఉపయోగించుకొని అక్కడ ఉన్నటువంటి దాన్ని వాతావరణాన్ని పాడు చేసే విధంగా చూస్తూ ఉన్నాం. మనం చూసాం ఆ యొక్క విశాఖపట్నంలో ఆయనకి తెలుసు, ఎందుకంటే జైల్లో కూడా ఉండొచ్చాడు. మరి ఉన్నవాడికి టైం ఎంతసేపు ఇస్తారనేటువంటిది తెలిసిన విషయమే. మాట్లాడేదానికి ఎంత టైం ఇస్తారు, ఎట్లా ఇస్తారు, అవన్నీ కూడా అతనికి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి 2 సంవత్సరాలు 17 నెలల దాకా జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన అన్నీ తెలుసు. అయినా కూడా యాక్షన్ చేస్తూ ప్రజల చేత కావాలని అక్కడ ఉన్నటువంటి ప్రజల చేత రెచ్చగొట్టించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి భయభ్రాంతులను చేసి అటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లకుండా మరి ఆయన అక్కడికి వాళ్ళు జైలేసు ఇంకా గంట టైం కూడా ఇచ్చినా కూడా వెళ్లకుండా నన్ను వెళ్ళలేకుండా చేశారని చెప్పేసి మాట్లాడేటువంటి మనస్తత్వం గల వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తతగా ఉండాలి. ఎందుకంటే చాలా ప్రమాదకరమైనటువంటి విషసర్పం కంటే కూడా ప్రమాదమైన వ్యక్తులు అని చెప్పేసి తెలియజేస్తున్నా. వీళ్ళకి గనక మనం వాళ్ళకి గనక ఓట్లేసి వాళ్ళని గనక ముందుకు తీసుకెళ్ళినట్టయితే మనం పాముకి గనక పాలు పోసి పెంచినట్లే అవుతుంది. కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అది స్థానిక సంస్థ ఎన్నికల్లో కానివ్వండి, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానివ్వండి, పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, అందరూ కూడా ఎప్పుడు కూడా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని వాళ్ళకి ఒక్కళ్ళకి కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బలపరిచేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఓట్లు వేయకుండా జాగ్రత్తగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.